శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ లక్ష్మీ నరసింహ పురాణం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. తప్తహాటకకేశాంతర్జ్వలపావకలోచనः వజ్రాధికనఖస్పర్శ దివ్యసింహ నమోస్తుతే. పాంతు ఓ నరసింహస్య నఖలాంగలకోటయः హిరణ్యకశిపోర్వక్షः క్షేత్రాశ్రుకర్దమారుణాः. హిరణ్యకశిపుని వక్షం అనే పొలంలోని నెత్తురు బురదతో ఎరుపెక్కిన నాగళ్ళ వంటి నరసింహని గోర్లు మేము కాపాడుగాక. అది మాఘమాసం. ప్రయాగ క్షేత్రానికి అటు హిమగిరితో ఆరంభించి ఇటు వింధ్యకు దక్షిణాన సహ్యాద్రి వరకు ఉన్న భూభాగంలోని ఎక్కడెక్కడ ఉన్న మునులు మాఘస్నానానికి వచ్చారు. పద్ధతి ప్రకారం స్నానం, ధ్యానం, జపం అయ్యాక మాధవ దర్శనం, తర్వాత పితృతర్పణం నిర్వర్తించారు. అనుకోకుండా అక్కడ ఒక చోట భరద్వాజ మహామునిని చూశారు. పరమానందంగా పలకరింపులు, యోగక్షేమ ప్రసంగం అయినాయి. భరద్వాజుడు అందరికీ సముచితంగా చిత్రాసనం వగైరా ఆసనాలు వేశారు. అందరూ కూర్చున్నారు. కులాసా కబుర్లు, మాధవ కథా ప్రసంగాలు అయ్యాయి. అంతలో అక్కడికి పౌరాణిక దివ్యక్షేత్రుడు సనాతుడు వచ్చాడు. అతని పేరు రోమహర్షణుడు, వ్యాసుని శిష్యుడు. శృతి స్మృతి పురాణ ఇతిహాసాల విషయమంతా ఆ గురువు దయ వల్ల సొంతం చేసుకున్న బుద్ధిమంతుడు సనాతనుడు. భరద్వాజుడు సూతునికి వందపూర్వకంగా ఆతిథ్యం చేసి ఆసనంపై కూర్చున్నాక తాను కాస్త కుడివైపు పక్కగా కూర్చున్నాడు. మునులంతా సూతుణ్ణి వందనాభినందనాలతో ఆనందపరచి తమ ఆసనాలపై కూర్చున్నారు. భరద్వాజుని సాభిప్రాయంగా చూశారు. బుద్ధి మదగ్రేసరుడు భానుతేజుడు భరద్వాజుడు వారి చూపు గ్రహించి సూతుణ్ణి చూచి చిరునవ్వుతో అన్నాడు. సూత, మునుపు సౌనకుడు యజ్ఞం చేసిన సమయంలో వరాహ పురాణం కథ చెప్పావు, జ్ఞాపకం ఉందా? చెప్పి ఉంటాను అని చిరునవ్వుతోనే అన్నాడు సూతుడు. మరి ఇప్పుడు ఒక పురాణం అప్పుడే అడిగాను కదా, నరసింహ పురాణం చెప్పాలి. వినవలసే మునులంతా ఇక్కడికి వచ్చి ఉన్నారు, ఏమంటావు? పెద్దల మాటకి ఏమంటాను? అందున ప్రతిభాశాలులకు శిరోమణివి, నీ మాట కాదంటానా? ఏ పద్ధతిలో నరసింహ పురాణం చెప్పాలో సూచన ఇస్తే ఆ మార్గాన వినిపిస్తాను అని సవినయంగా అన్నాడు సూతుడు. మంచిది, నా ప్రశ్నలు విను. చరాచరాత్మకమైన జగత్తు ఎవరి వల్ల రూపొందింది? దీని పాలకుడెవడు? లయకారకుడెవడు? దీని ప్రమాణం ఎంత? ఎలాంటి ఆరాధన చేస్తే నరసింహస్వామి సంతోషిస్తాడు? 4 యుగాల లక్షణాలు ఏమిటి? వాటిలో కలియుగం అవస్థ ఎలాంటిది? పుణ్యక్షేత్రాలు, పుణ్యగిరులు, పుణ్యనదులు ఏవి? దేవాదుల సృష్టి కథ ఏమిటి? మన మన్వంతరాల సృష్టి ఎలాంటిది? నరసింహస్వామిని ఆరాధించిన మానవేతరులెవ్వరు? యజ్ఞాలు చేసి ఆ పుణ్యఫలం పొందిన రాజులెవ్వరు? ఇదంతా మాకు వివరించి చెప్పవే మహాత్మా అని భరద్వాజుడు అనగా విని సూతుడు, మంచి ప్రశ్నలు వేశావు. మా గురువులు వ్యాసుల వారి అనుగ్రహం వల్ల నేను తెలుసుకున్న పురాణ విషయం శ్రీ నరసింహదేవుని దయ ఆధారంగా చెప్తున్నాను, విను. భరద్వాజ మునీంద్ర, తపోధనులారా వినండి అని ఒకసారి గురువును స్మరించాడు చేతులు జోడించి. నమో భగవతే తస్మై వ్యాసాయ నమామి తేజసే యస్య ప్రసాదద్వక్ష్యామి వాసుదేవ కథామిమాం. ఈ విష్ణు కథను చెప్పడానికి తగిన జ్ఞానము నాకు ప్రసాదించిన వ్యాస భగవానునికి, నా గురువుకి నమస్కారం. భరద్వాజ మహర్షి, మునీశ్వరులారా, నరసింహపురాణం చెప్పే మహాభాగ్యం నాకు కలిగించిన మీకందరికీ ధన్యవాదాలు. ఋషిచంద్రుడు భరద్వాజుడు అడిగిన ప్రశ్నలకు నేను చెప్పే సమాధాన విషయమే నరసింహ పురాణం అని ప్రసిద్ధమవుతుందిగాక. నేనిప్పుడు చెప్పబోయేది నా నోటి మాటతో కాక మా గురుదేవుడు చెప్పిందే అని భావించగోరుతున్నాను. సృష్టి క్రమం. నారాయణుడే చరాచరాత్మకమైన ఈ జగత్తుకి కర్త. నరసింహాది రూపాలు ధరించి పాలకుడై ఉంటాడు. చివరి జ్యోతిస్వరూపుడై తనయందే లీనం చేసుకుంటాడు. సారం చెప్పాను, ఇక క్రమం చెప్తాను, విను భరద్వాజ. సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం అనే పురాణ లక్షణాలు 5. ఆదిసర్గం, అనుసర్గం, వంశం, మన్వంతరం,
వంశానుచరితమని వాటిని సమీకరించి క్రమంగా చెబుతాను. ఆదిస్వర్గం చాలా గొప్పది. అదే మహత్తు, ఈశ్వర స్థితి. పైన దేవతల యొక్క, కింద రాజుల యొక్క చరిత్ర దానివల్లనే తెలుస్తుంది. సృష్టికి ముందు ప్రళయానికి పైన కించిత్తైనా లేదు. అలాంటి దానిలోనూ నిరంజనము, నిర్వికారము, శుద్ధము, శాంతము, సర్వమునకు మూలము బ్రహ్మ అనే సంజ్ఞకల జ్యోతిర్మూర్తి తనంత తాను అవతరించింది. తానే జ్ఞానం, జ్ఞాననాయకుడైంది ఆ బ్రహ్మస్వరూపం. సృష్టి చెయ్యవలసే కాలం వచ్చిందని జ్యోతిర్మూర్తి అనుకున్నది. వెంటనే రూపొందించింది మహత్తు. సాత్వికం, రాజసం, తామసు అని మహత్తు 3 విధాలు. వైకారికం, తైజసం, బహుతాధి ఇది తామసం 3 విధాలు. ఈ వికారమే మువ్విధమైన అహంకారం ఆ మహత్తు నుంచే వచ్చింది. ఇది రూపొందిన ప్రాణులలో ధ్వని ఆవశ్యకం. మహన్మూర్తి అయిన ప్రధాన పురుషుడు ఈ మహత్తత్వంలోని ఒక మాత్రామూర్తిగా శబ్దం పుట్టించాడు. అదే ఆకాశం శబ్దానికి మూలం. తర్వాతది వాయువు. అది స్పర్శగుణం, తాకితే తెలుస్తుంది. ఇది చాలా బలిష్టమైన తత్వం. తర్వాత కనిపించే తత్వం ఏర్పడింది ఆ స్పర్శల క్షణమైన వాయువు నుంచే. అదే రసప్రధానమైన జలం. దాని నుంచి వచ్చింది ఆకర్షణమైన పృథివీ. ఈ విధంగా ఆయా మాత్రల రూపాలుగా భూత సృష్టి జరిగింది. ఈ సృష్టి తామసమైన అహంకారం నుంచి ఏర్పడిందిగా తెలుసుకోవాలి. అలాగే ఇంద్రియాలు 5 తేజస్ సంబంధంలని మొత్తం 10, 5, 11వది మనసు అనేది. చెవులు, కన్నులు, నాలుక, ముక్కు, చర్మం ఈ 5 జ్ఞానేంద్రియాలు. వాక్కు, పాణి, పాదం, వాయువు, ఉపస్థం అనే 5 కర్మేంద్రియాలు. ఈ విధంగా ఈ ఇంద్రియ సమ్మేళనతో ఒక రూపం ఏర్పడిందన్నమాట. అది ఒక అండం, గుడ్డు రూపంతో సృష్టి జరిగింది. అదే దేవతలు, దానవులు పుట్టడానికి మూలభూతమైన పదార్థం. అదే మానవులకు, కొండలకు, సముద్రాలకు, ద్వీపాలకు, అడవులకు, క్రిమికీటకాదులకు మూల పదార్థం. హరి రజోగుణమూర్తి అయి బ్రహ్మరూపంతో సృష్టికర్త అవుతున్నాడు. కల్పాంతం వచ్చే వరకు నరసింహాది రూపాలతో సృష్టి గావిస్తున్నాడు. లయ సమయం రాగానే రుద్రరూపంతో అంతమొందిస్తున్నాడు. ఇది సృష్టి కథ. కాలమానం. ఇలా జరిగిన సృష్టిలో ఆయు పరిమాణం 100 ఏళ్ళు. అలా లెక్క చెప్తాను విను భరద్వాజ. 18 నిమిషాలు ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తం, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రం, ఒక పగలు ఒక రాత్రి. ఇది మనుష్యమానం. అలాంటి 15 దినాలు ఒక పక్షం, 2 పక్షాలు ఒక నెల, 6 నెలలు ఒక అయనం. వాటికి ఉత్తరాయణం, దక్షిణాయనం అని పేర్లు. ఆ 2 అయనాలు కలిసి ఒక సంవత్సరం. దేవతలకు దక్షిణాయనం ఒక రాత్రి, ఉత్తరాయణం ఒక పగలు. మానవుల గణనలో ఒక మాసం, పితృదేవతలకు ఒక దినం, వసువులకు ఒక దినం, మానవులకు ఒక సంవత్సరం. దేవమానంలో 1000 సంవత్సరాలు ఒక యుగం. అవే త్రేతాదులు. అలాంటి యుగాలు 1000. బ్రహ్మకు ఒక దినం. బ్రహ్మకు ఒక దినమైన కాలంలో 14 గురువులు మనువులు ప్రవర్తిస్తారు. ఒక మన్వంతరం ఇంద్రాదులకు దేవమానం ప్రకారం కొన్ని వేల సంవత్సరాల కాలం అవుతుంది. విశ్వసృష్టికి ముందు దేవతలను, పితృదేవతలను, ఈ వరుసలో గంధర్వులను, రాక్షసులను, యక్షులను, పిశాచాలను, గుహ్యకులను, ఋషులను, విద్యాధరులను, మనుషులను, పశువులను, పక్షులను, స్థావరములను, పిపీలికములను, పాములను సృష్టిస్తాడు. ఆ తర్వాత గుణకర్మ విభాగాలతో 4 వర్ణాలను ఏర్పరుస్తాడు. సృష్టిని ఇలా పగలు నడిపి రాత్రి కాగానే ముల్లోకాలను ఉపసంహరించి ఆ ప్రభువు ఆ రాత్రి శేషసాయి యోగనిద్రలో ఉంటాడు. ఆ రాత్రినే కల్పాంతం అంటారు. దానికే బ్రహ్మకల్పం అని పేరు. ఆ సమయాంతమంది మత్స్యావతారం, సముద్రమథనం. అలాగే వరాహక్షం ఇదంతా సర్వేశ్వరుని సంకల్ప రూప సంపద. సముద్ర జలాలలో మునిగి ఉన్న భూమిని ఉద్ధరించడానికి స్వయం బుద్ధితో శ్రీహరి వరాహమూర్తి అవుతాడు. ఇలా సృష్టించి నైమిత్తికమనే ప్రళయంలో ఆ సృష్టిని సంహరించి ఆదిదేవుడైన శ్రీహరి యోగ నిద్రా ముద్రితుడు అవుతాడు. మనువు. అలా నిద్రలో ఉన్న దేవుని నాభియందు పద్మం ఒకటి పుడుతుంది. దాని నుంచి వేదాంగాలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఉదయిస్తాడు. అతడే బ్రహ్మ. ఆ బ్రహ్మకు ప్రజను సృష్టించు అనే మాట వినవస్తుంది. నిద్రలో ఉన్న దేవుడు అదృశ్యుడవుతాడు. సృష్టి ఎలా చేయాలి? బ్రహ్మకేమీ పాలుపోలేదు. రోషం వచ్చింది. ఆ రోషం మూలంగా ఒక శిశువు పుట్టి బ్రహ్మ తొడపై కూర్చుని ఏడవనారంభించాడు. బ్రహ్మ వాణ్ణి ఓదార్చాడు. నా పేరేమిటన్నాడు ఆ శిశువు.
నీ పేరా రుద్రుడన్నాడు బ్రహ్మ. ఆ శిశువు అలా మెల్లమెల్లగా లేచి నీళ్ళల్లో మునిగిపోయాడు. తర్వాత బ్రహ్మ ఆలోచించి కుడి చేతి బొటనవేలు నుంచి ఒక మగ శిశువును, ఎడమ చేతి బొటనవేలు నుంచి ఒక ఆడబిడ్డను సృష్టించాడు. ఆ బిడ్డ పేరు దక్షుడు. ఆ ఇద్దరిని దంపతులను చేసి సృష్టి చేయవలసిందని బ్రహ్మ ఆజ్ఞాపించాడు. ఆ దంపతులకు మొదట కలిగిన వాడే మనువు. స్వయంభువ మనువు అన్న అతడే. ఈ విధంగా సృష్టి జరిగింది. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.